నాని హీరోగా శ్రీకాంత్ ఓదెలా అనే కొత్త దర్శకుడు దసరా అనే సినిమా చేసి సూపర్ హిట్ కొట్టాడు. సుకుమార్ శిష్యుడు అయిన శ్రీకాంత్ ఓదెలా నానిని ఒక ఫ్యామిలీ హీరో లాగానో లేక లవర్ బాయ్ లాగానో కాకుండా ఒక ఫుల్ లెంత్ మాస్ మసాలా రోల్లో చూపించి అందరికీ షాక్ ఇచ్చాడు. నాని అలాంటి పాత్ర చేస్తాడని కూడా ఊహించని మనోళ్ళు సినిమాని సూపర్ హిట్ చేసి పెట్టారు. ఇక ఈ సినిమా నాని కెరీర్లో 100 కోట్ల గ్రాసింగ్ సినిమాగా కూడా నిలిచింది. అయితే ఈ సినిమా తర్వాత నాని చేసిన హాయ్ నాన్న అందరికీ కనెక్ట్ కాకపోవడంతో ఆ మేర వసూళ్లు అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు నాని హీరోగా శ్రీకాంత్ ఓదెలా డైరెక్షన్లో మరో సినిమా ఫైనల్ అయింది. ఈ సినిమా మొత్తం సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం ఏకంగా 120 నుంచి 150 కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. నాని మార్కెట్తో పోలిస్తే ఇది పెద్ద మొత్తమే. అయినా కంటెంట్ మీద కాంబినేషన్ మీద ఉన్న నమ్మకంతో అంత పెట్టడానికి నిర్మాత సిద్ధమైనట్లు తెలుస్తోంది. దసరా నిర్మాత సుధాకర్ చెరుకు ఈ సినిమాను కూడా నిర్మించేందుకు సిద్ధమవుతున్నారు. నాని 33వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ పీరియాడిక్ మూవీగా 1992-93 బ్యాక్ డ్రాప్ లో ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇక 2025లో ఈ సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మరి నాని మీద అంత బడ్జెట్ వర్కౌట్ అవుతుందో లేదో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేదాకా వేచి చూడాల్సిందే.